టాప్ కాలేజెస్లో సీట్ రాకపోతే ట్రాప్లో పడద్దు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రులారా ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఈ మధ్యకాలంలో ఐఐటి ఎన్ఐటీలో సీట్ రాకపోతే టాప్ కాలేజెస్లో సీట్ ఇప్పిస్తామని కౌన్సిలింగ్ పేరుతో 10,000, ఆ తర్వాత సీట్ ఇప్పించినందుకు ఇంకో 10,000, అండ్ సీట్ ఇప్పించిన తర్వాత కాలేజ్ నుంచి ఇంకొంత కమిషన్, ఇంకొంత డబ్బులు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఐఐటి ఎన్ఐటీలో సీట్ రాకపోతే నెక్స్ట్ స్టెప్ కింద జిఎఫ్టిఏ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ ఉంటాయి, దాంట్లో ట్రై చేయండి. దాంట్లో కూడా అవ్వలేదు అంటే డీమ్ టీవీ యూనివర్సిటీస్ ఉంటాయి, వాటిలో ట్రై చేయండి. అది కూడా అవ్వలేదంటే టాప్ కాలేజెస్ ఉంటాయి, త్రూ ఎంసెట్ ద్వారా సీట్ ఇస్తారు, అది ట్రై చేయండి. ఇది కాకపోతే బెస్ట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో డిగ్రీ కాలేజెస్ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇలాంటి ఏఐ కోర్సులు, ఏఐఎంఎల్ కోర్సులు, ఈ కోర్సులు అన్నీ కూడా వచ్చాయి. కనుక్కోండి, రీసెర్చ్ చేయండి. అంతేగాని సీట్ రాలేదు అని చెప్పి ఈ దళారుల మాటలు విని మీరు మోసపోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, డొనేషన్ పెట్టి కొన్నంత మాత్రాన రేపు గ్యారంటీ ఉందా? క్యాంపస్లో జాబ్ వస్తుందని గ్యారంటీ ఉందా? 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి జాబ్ రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది? అటు జాబు రాక ఇటు డబ్బులు పోయి పిల్లడు భవిష్యత్తు అగమ్యగోచంగా తయారవుతుంది. అందుకని నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, పిల్లవాడు ఒకవేళ ఏ కాలేజీలో సీట్ వస్తే మంచి ట్రై చేయండి, రాకపోతే దానికి ఆల్టర్నేట్ చూడండి. ఇప్పుడు అంతా కూడా కాలేజ్ ఎలాంటిది, టాప్ కాలేజెస్ అనేది పక్కన పెడితే, ఐఐటి ఎన్ఐటి లాంటి కాలేజ్ పక్కన పెడితే, డీమ్ టీబీ యూనివర్సిటీ అయినా, జిఎఫ్టీ అయినా, అండ్ కొన్ని ఎక్సెప్షన్లు ఉన్నాయి, బిట్సాట్, ఐజరు, నైజరు, మళ్ళీ ఇవి సపరేట్ జోనర్, ఇవి కొంచెం ఐఐటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కిందకి వస్తాయి. ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా డీమ్ టీబీ యూనివర్సిటీస్ అయినా, లేకపోతే అన్నీ కాదు కొన్ని, అండ్ దెన్ మన ఎంసెట్ త్రూ సీట్ వచ్చిన కాలేజెస్ అయినా కానీ, ఏ కాలేజీలో చదివానో సంబంధం లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే, ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ కోచింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కొత్త న్యూ ఇయర్ స్కూల్స్ వచ్చాయి. ఆ న్యూ ఇయర్ స్కూల్స్ మనం తెలుసుకొని, ఈ నెక్స్ట్ వేవ్ అని, తర్వాత స్కేలర్ అని, అప్గ్రేడ్ అని, ఇలా న్యూ ఇయర్ స్కూల్స్ వచ్చాయి. ఓకే, క్యూటీవర్సిటీ అని, ఇలా మల్టిపుల్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ కోచింగ్ అనేది వచ్చింది. అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ నుంచే పిల్లలకి సాఫ్ట్వేర్ కోచింగ్ లేకపోతే జాబ్ ఓరియంటెడ్ కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నారు, విచ్ విల్ హెల్ప్ టు గెట్ ఏ జాబ్ ఇన్ బెస్ట్ కంపెనీ, అంటే మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకస్, అంటే మన డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేసేదానికంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ దళారులు కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ కాలేజీలో పిల్లల్ని తీసుకెళ్ళి బలిపసులు చేస్తారు. గొర్రె కసావాడిని నమ్మినట్టు పేరెంట్స్ అందరూ కూడా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నా, మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, లేకపోతే పేద కుటుంబం నుంచి, మధ్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే, తలైనా తాకట్టు పెట్టి పిల్లల్ని చదివించాలి, మన కూతుర్ని చదివించాలి, మన అమ్మాయిని చదివించాలి, మన బాబుని చదివించాలి అనే కాన్సెప్ట్ తోటి, అండ్ డబ్బులు ఏదో ఒక అప్పో చేసి చదివిస్తే వాడు భవిష్యత్తు బాగుంటుందిలే అని ఆలోచిస్తున్నారు. కానీ డబ్బులు పెడితే భవిష్యత్తు బాగుంటుంది గ్యారంటీ, వారంటీ ఎక్కడా లేదు. కష్టపడితేనే భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక ప్రాపర్ వేలో గైడ్ చేయడం ఇంపార్టెంట్. పేరెంట్స్ గైడ్ చేయట్లేదు. వాస్తవానికి వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా. నేను చదువు రాదయ్యా, నేను చదువు రాదు కాబట్టి నా పిల్లల్ని చదివించా. మీకు చదువు రాకపోయినా మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. డబ్బులు సంపాదించి పిల్లలకి స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టడం ఒకటే కాదు వాళ్ళ భవిష్యత్తును బాగు చేయించడం అంటే. ఇది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇలాంటి దళారుల మాటలేని కౌన్సిలింగ్ పేరుతోటి 10,000, 12,000 వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మరీ దారుణం. కానీ నమ్మే వాళ్ళు కూడా గొర్రె కాసాయని నమ్మండి, ఇలాంటి వాళ్ళని నమ్ముతూ ఉన్నారు పేరెంట్స్ కూడా కొంతమంది. ఒకసారి ఆలోచన చేయండి. టాప్ కాలేజ్ సీట్ రాకపోతే ట్రాప్లో పడొద్దు. థ్యాంక్ యూ.